చూడని సైనికులం, యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైనా సలేదురైనా బెదిరిపోని విశ్వాసులం. మరణమైనా సలేదురైనా బెదిరిపోని విశ్వాసులం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. ఈ వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య మన ప్రతి సీజన్ లో మనకు తోడై ఉండే దేవుడు. ఈ వేళ నీ మీద నా మీద కృప ఆవరింపబడును గాక. నువ్వు ఏ గృహలో ఉన్న కృప నిన్ను ఆవరించి నిన్ను బయట తీసుకురాగలిగిన శక్తి కృపకు ఉంది. ఆర్ యు రెడీ? ఒక రోజున ఒక వ్యక్తి బెంగళూరు పట్టణంలో ఒక యవనస్తుడు ఇలాగ అనుకున్నాడంట. బెంగళూరు పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన ఒక కాలేజ్ ఉంది, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్. ఈ సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో 90% కన్నా ఎక్కువ ఉంటేనే సీట్ పర్మిషన్ వస్తుంది, అడ్మిషన్ వస్తుంది, లేకపోతే రాదు. ఇది తెలిసిన ఈ యవనస్తుడు అనుకున్నాడు ఈ సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే చేరాలని. కానీ మనోడికి వచ్చింది 73%. అందువల్ల ఎలాగన్నా కాలేజీకి వెళ్ళాలనుకొని ఏం చేశాడంటే అప్లికేషన్ పెట్టాడు, తీసుకున్నాడు, ఫామ్ ఫిల్ చేశాడు. ఇప్పుడు వెళ్తున్నాడు, ఇంటర్వ్యూకి పిలిచారు. చాలా మంది వెళ్తున్నారు అక్కడ సీనియర్ ఇంటర్మీడియట్ చదవడానికి. అందరూ వరుసగా నుంచున్నారు. తన ఎదురుగా ఉన్న 80 అందరిని రిజెక్ట్ చేస్తున్నారంట. బాబు ఎందుకు రిజెక్ట్ చేశారన్నారంట. 83 వచ్చినాయి, వద్దన్నారు, 90 రావాలన్నారు. ఓరే నాయన, నాకు 73 ప్రభువా తండ్రి, 73 తండ్రి అనుకున్నాడంట. అయినా ఏముందో అక్కడ దాకా వెళ్ళి చూసొద్దాం అనుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, దేవా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఆ ప్రొఫెసర్ గారికి నన్ను చూసి కనికరం పొందేటట్టు చేయి ప్రభా. ఆ ఉన్నతమైన కాలేజీలో చదవాలని ఆశ ఉందని. ఇంకా అతని ముందర 5 ఉన్నారు. లైన్లో నుంచి ఉంటే అక్కడ అడ్మిషన్స్ తీసుకున్న ప్రొఫెసర్ చూశానంట. కమాన్ అన్నాడంట, ఇటు రా బాబు అన్నాడంట. ఇటు రా బాబు అంటే నన్ను ఎందుకు పిలుస్తారులే అంత 73 అని ఆయనకు కూడా తెలదు 73 అని. నన్ను ఎందుకు పిలుస్తారులే 73 అనుకొని ఇటు చూస్తున్నాడంట. ఎదరోడు అన్నాడు అన్నాడంట. గబుక్కుని వెళ్ళాడంట. నీకు ఎంత వచ్చింది అన్నాడంట. గొడకలేస్తామంటే ఎన్ని వచ్చినా అన్నాడంట. ఎందుకంటే తన ఎదురుగా 83 వస్తారు. హేలే అన్నాడు. మళ్ళీ 73 నా మొహాన్ని కొడతాడేమో అని అన్నాడంట. నువ్వు గొడకలేకయ్యా ఎన్ని వచ్చినాయి అన్నాడంట. సార్ అన్నాడంట 73%. నీకివ్వను అన్లా అన్నాడు. నీ మొఖాన్ని చూస్తుంటే నాకు ఇవ్వాలని పెడుతుంది, నువ్వు తీసుకో అన్నాడంట. అతను అన్నాడు కృప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగస్వరేశ్ రాజు గారికి భార్య కావాల్సి వచ్చింది. ఎవరు కావాల్సి వచ్చింది? భార్య కావాల్సి వస్తుంటే ప్రకటన చేశారు, రాజుగారికి భార్య కావాలని. ఇక ఏముంది, కనబడే అమ్మాయిలందరూ వచ్చారు వరుసగా. ఎక్కడికి? అబ్బో అందరు నేను రాజుభార్య నేను రాజుభార్య అని. 12 నెలలు బ్యూటీ ట్రీట్మెంట్ అండి. అంటే బ్యూటీ పార్లర్ అంటారే, ఏంటిది, ఏదో పేర్లు రాస్తారుగా బోర్డు మీద. ఒక పేరు చెప్పండి. ఇప్పుడు చెప్పద్దు, తర్వాత చెప్పండి. ఆ బోర్డు మీద రాత్రి చూసారా, అటువంటి 2 అని. ఇక ఏముందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యూటీషియన్. 12 నెలల బ్యూటీ ట్రీట్మెంట్ అండి. మనోళ్ళు వెళ్తుంటేనే 150 రూపాయలకి మన మొఖాలు జిగి మెరుపుతుంటే 12 నెలలు ఏం పెట్టి రుద్దారో గాని ఒక్కొక్కడు మెరిసిపోతున్నారు వాళ్ళందరూ కలిసి. అక్కడికి వెళ్తే అందరూ నేను 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 నేనని వరుసగా అనుకుంటున్నారు. రాజుగారికి ఏ అమ్మాయిని చూసినా అబ్బా నా భార్య బాగుందా, నా భార్య అనుకుంటాడు ఈయన. కానీ ఒక్క వ్యక్తిని చూడగానే దేవుడు కనికరం పుట్టించేటట్టు చేశాడు. ఏముంది? ఆ మీద కృప ఉంది. ఆర్ యు రెడీ? ఈ పగటి వేళ అదుల్లాం గృహలో ఆయన ఒంటరిగా 400 మందితో ఉన్న, అపజయములో ఉన్న, ఎవరికి తెలవలేని వ్యక్తిగా ఉన్నా, కానీ నా దేవుని కృప అతని మీద ఉంది. నజరేయుడైన యేసయ్య 5,000 మందికి ఆహారం పెట్టాడు. కానీ చివరాఖరికి ఆయన మరణించినప్పుడు అతనితో ఉంది ఎంతమంది తెలుసా? ఒకలే.
ప్రపంచం ఎదుట అతను అపజయం చెందిన వ్యక్తిగా మరణించాడు. అపజయం చెందిన వ్యక్తిగా మరణించాడు ప్రపంచం ఎదుట. కానీ మీకు తెలుసా, ప్రపంచం ఎదుట ఒక్క వ్యక్తితో మరణించాడు, కానీ ఈ రోజున ప్రపంచం అంతా ఆయన వైపు తిరిగేటట్టు చేశాడు. ఈ రోజున నువ్వు ఉన్న స్థితి అపజయం పొందేటట్లు చేయొచ్చు, కానీ నా దేవుడు దానికి మించిన దేవుడు కార్యం చేయగలడు. దావీదు 10,000తో పొగడబడిన వాడు 300 మందికి దిగిపోయాడు. అదుల్లాం గృహలో 400 మంది దిగిపోయాడు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఆ 400 మందిని 3 లక్షలుగా చేశాడు. ఈ రోజున అంకెపరంగా, ఆత్మీయ పరంగా దేవుడు మన సంఘాన్ని దర్శించబోతున్నందుకు స్తోత్రం. నీ కుటుంబాన్ని దర్శించబోతున్నందుకు స్తోత్రం. నీ బిడ్డను దర్శించబోతున్నందుకు స్తోత్రం. ఆర్ యు రెడీ? ఆ గృహలో ఏముంది? కృప ఉంది. ఒక రోజున దానియేలుని సింహపు గృహలో పడేశారు. అక్కడ ఏముంది? కృప. ఆ కృప దానియేలుని బయటికి తీసుకొచ్చింది. ఏలియా ఒకరోజు గృహ ద్వారంలో నుంచున్నాడు. కృప అతన్ని మరలా ఇంకొకరిని అభిషేకించేటట్టు చేసింది. తీసుకొచ్చింది? కృప. లాజర్ సమాధిలో ఉన్నాడు. లాజరు బయటికి రా అని ఎవరు పలికారు? యేసయ్య పలికాడా? కృప పలికాడు. యేసయ్య కృప, యేసయ్య కృప ఆ సమాధిలో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చింది. ఈ రోజున గృహలో ఉన్న నిన్ను నా దేవుడు బయటికి తీసుకొచ్చిన గాక. ఏం చేసిన గాక? ఏమండి, గృహలో ఉన్నప్పుడు పౌలు శీలలు గృహలో ఉన్నారు, చెరసాలన్న గృహలో. ఆ కృప వాళ్ళని బయటికి తీసుకొచ్చింది. పేతురు చెరసాలన్న గృహలో ఉన్నాడు, కృప బయటికి తీసుకొచ్చింది. ఇంకొక మాటలో చెప్పనా, దేవుని బిడ్డలారా, అదుల్లాం గృహలో దావీదు ఎటువంటి పతనములో ఉన్నాడు అంటే, అతని దగ్గర ఎంతమంది ఉన్నారండి? 400 మందికి 3 పూట్ల అన్నం పెట్టాలంటే మామూలా? చెప్పండి. ఎవరన్నా బంధువులు ఒకేసారి 10 మంది నీ ఇంటికి వస్తే తల ప్రాణం తోకకొస్తుంది. ఇంటికి నుండి నీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళేదాకా ఎన్ని వేసలేస్తామో మనం. అమ్మో తలకాయ నొప్పి, అమ్మో కడుపు నొప్పి, అమ్మో వచ్చిన వాళ్ళు అనుకుంటారు నమస్కారం అమ్మ వెళ్ళిపోతాం వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు 400 మందికి అన్నం పెట్టాలి. ఒక మాట చెప్పనా, అతనికి తెలవదు బ్రేక్ఫాస్ట్ ఎలా పెట్టాలో, అతనికి తెలవదు లంచ్ ఎలా పెట్టాలో, అతనికి తెలవదు డిన్నర్ ఎలా పెట్టాలో, అతనికి తెలవదు పొద్దున్న ఆహారం ఎలా పెట్టాలో, అతనికి తెలవదు మధ్యాహ్న ఆహారం ఎలా ఇవ్వాలో, అతనికి తెలవదు రాత్రిపూట ఆహారం ఇవ్వాలో, ఆయనకి తెలవదు ఎలా చలి వస్త్రాలు ఇవ్వాలో, ఆయనకి తెలవదు ఎలాగ ఆదరించాలో. కానీ బ్రేక్ఫాస్ట్ ఆ టైంకి వచ్చేసేది, మధ్యాహ్నం భోజనం ఆ టైంకి వచ్చేసేది, రాత్రి భోజనం టైంకి వచ్చేది, ఎలాగొచ్చేది. ఒక ఆమె అంటుంది, బాబు మా ఇంట్లో ఏమీ లేదయ్యా, కానీ మధ్యాహ్నం అన్నం ఎలా వచ్చింది. రాత్రిపూట ఎవడ పెడతాడో అనుకుంటాను, కానీ రాత్రిపూట అన్నం వచ్చేసేది. ఎలాగొస్తుందో నాకు తెలియదు, కానీ నా దేవుడు నన్ను పస్తుండనివాట. అప్పులాం వచ్చేసి కరిసేస్తుంది అనుకుంటున్నా, కానీ ఆ టైంకి వచ్చేటప్పటికల్లా నన్ను చూసాను, నీ ముఖం చూసి నన్ను తిట్టబుద్దే అవ్వట్లేదు అంటుందంట. ఎలాగ ఆదరిస్తుందో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా ఇదే. ఈ రోజున నీ జీవితంలో, అదుల్లాం జీవితంలో ఎలాగుందా? ఎలా ఫీజు కట్టాలో నాకు తెలియదు. అమ్మో డాడీ మమ్మీ ఫీజులు అందరూ కట్టేస్తున్నారు, నా బోర్డు మీద నా పేరు రాశారు, ఎలా కట్టాలో తెలియదు, కానీ ఎగ్జామ్ టైం కల్లా కట్టేస్తాను. ఏమండి, అమ్మాయికి వివాహానికి 2 లక్షలు కట్టాలండి, ఎవరు ఇవ్వట్లా, రేపే ఇవ్వాలి, రేపు కూడా వచ్చేసింది, ఇంకొక గంట ఉంది, ఇచ్చానండి. ఎలా ఇచ్చాను నాకు తెలదు, ఇచ్చాను. ఏమండి, కరెంటు బిల్లు ఫీజు లాగేస్తానన్నాడండి, వచ్చేసాడండి, లాగేస్తాడండి అనుకున్నాను. బాబు రేపు అన్నాను, రేపు వచ్చాడు. అమ్మో కట్టడానికి కుదరలా, లాగేటప్పుడు గల కట్టేశాను. ఎలా కట్టాను నా తెల కట్టేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. ఎలా అన్నం పెడతానో నాకు తెలియదు, కానీ మధ్యాహ్నం అన్నం వచ్చేస్తుంది అక్కడికి, రాత్రిపూట వస్తుంది. 7 సంవత్సరాలు నా దేవుడు అదుల్లాం గృహలో అలా చేస్తే నెలని చేయలేడా? 2 సంవత్సరాలు అలా చేయలేడా? 3 నెలలని చేయలేడా? నిశ్చయంగా చేస్తాడు. 2 చేతులు పైకెత్తి, దేవా నీ కృప నా గృహలో ఉండును కాక అని చెప్పండి. ఆ మాట 2 చేతులు పైకెత్తి ఆ మాట గట్టిగా చెప్పండి. దేవా నీ కృప నా గృహలో ఉండును కాక.
బాబు ఎలా ఫీజు కడతానో నాకు తెలియదు, కానీ కట్టేసేస్తున్నా. ఎలా మధ్యాహ్నం ఆహారం తింటానో నాకు తెలియదు. నెల రోజులు ఏ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, కానీ ఎలా అన్నం వస్తుంది అనుకుంటా, కానీ తినేస్తున్నా. ఎలా ఫీజు కడతానో నా బిడ్డలకు అనుకుంటా, కానీ కట్టేస్తున్నా. అటువంటి వారు ఇక్కడ ఉన్నారని దేవుని ఆత్మ చెప్తుంది. వాళ్ళు మీరైతే ఒక్కసారి లేచి నిలబడి నీ కృప నా మీద ఉండును గాక అని చెప్పండి. ఆ మాట గట్టిగా చెప్పండి. యేసయ్యా నీ కృప నా మీద ఉండును గాక అని ఆ మాట గట్టిగా పలకండి. నీకు తెలియదు ఎలా ఫీజు కడతావో, కానీ గబుక్కుని ఆ శనానికి ఎలా ఫీజు కట్టేసేస్తావు. రాత్రిపూట అన్నం ఎలా ఉంటుందో నీకు తెలియదు, కానీ రాత్రిపూట అన్నం వచ్చేస్తుంది. కానీ ఆమేన్ హల్లెలూయా ఆ మాట చెప్పండి. యేసయ్యా నీ కృప నా మీద ఉండును గాక. ఆ మాట గట్టిగా పలకండి, గట్టిగా పలకండి. ఎస్, ఓ కమాన్. ఇంతమంది నుంచున్నారు, ఎవరన్నా నలుగురు వేదిక మీద రాగలరా? బాబు ఎలాగో నా తెలవదు, కానీ గబుకున్నది వచ్చేస్తున్నాను కట్టేస్తున్నాను అన్నవాళ్ళు వేగంగా. నేను చెప్పింది అబద్ధం కాదని ప్రజలకు తెలియపరచడానికి మిగతా వాళ్ళు నాతో పాటు చెప్పండి గట్టిగా. యేసయ్యా నీ కృప నా మీద ఉండును గాక. 11:30 దాకా అర్థం కాదు ఎలా అన్నం పెడతాండ్రా ఇలా. కానీ 400 మంది మామూలు వాళ్ళ, మనలా తినేవాళ్ళు కాదు. వాళ్ళకి 2 ప్లేట్లు అయితేనే నిండిద్ది. అలాగే దావీదుతో ఉన్న వాళ్ళకి 1 ప్లేట్ సరిపోదు, 2 ప్లేట్లు. అటువంటి వాళ్ళు వీళ్ళకి ఎలా అన్నం పెడతాండ్రా బాబు అనుకున్నారు. ఓకే, ఇంకా చాలు స్టేజ్ మీద చాలు. ఆర్ యు రెడీ? గట్టి ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మిగతా వాళ్ళందరూ కూర్చోండి. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకి దేవా నీ కృప ఉండును గాక. ఆ మాట ఆపకుండా చెప్పండి గట్టిగా. పిల్లలకి 4 నెలల బట్టి ఫీజు కట్టలేదు. నిన్న అర్జెంటుగా కట్టమంటే కట్టి వచ్చాను. ఏం మాట్లాడలేదు సార్ గారు మాత్రం. 4 నెలల నుండి ఫీజు కట్టాలి, కట్టలేకపోతుంది. లేకపోతే కష్టం. స్కూల్లో ఎలా కట్టాలో అర్థం కాల. నిన్న కట్టేసింది. చెప్పమ్మా. 3 సంవత్సరాల నుంచి ఈయన గారు సరే పనికాలకి ఇంట్లో డబ్బులు ఇవ్వట్లా, కానీ దేవుడు పస్తు లేకుండా మా కుటుంబాన్ని పోషించు. 3 సంవత్సరాల నుండి వీళ్ళ వారు ఎక్కడ పనికి వెళ్ళట్లా, కానీ ఎలా ఫుడ్, కానీ రోజు పస్తుంచట్లా దేవుడు. రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి అన్నం వస్తుందమ్మా, వస్తుంది. ఏమేన్ గట్టిగా ప్రైజ్ ది లార్డ్. వచ్చేద్దా, కరెక్ట్ టైంకి వచ్చేద్ది. నువ్వెందుకు కంగారు పడతా? ఆమేన్ హల్లెలూయా. గట్టి చెప్పండి. ఏం కంగారు పడక్కర్లా. మా అబ్బాయిని కాలేజీలో సీట్ వచ్చిందండి. హుషారమ్మ కాలేజీలో వచ్చింది. మా ఆయన గారిని కాలేజీలో చేర్పించమంటే నా దగ్గర రూపాయలు లేదు, నేను చేర్పించలేను అన్నాడు. నేను ఎంతో ఆందోళన చెందాను. నాకు నేను ఎలా కడతానని నేను ఎంతో బాధపడ్డాను. కానీ సమయానికి మా పిన్ని నాకు ఇచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సమయానికి వాళ్ళ పిన్ని వచ్చి నేను ఇచ్చేస్తాను అన్నాడు. నా దేవుడు మీ పిన్ని ఇవ్వలేదనుకో, రాష్ట్రపతిని దించి స్కాలర్షిప్ కొడతాడు. ప్రధానమంత్రిని దించి స్కాలర్షిప్ పుట్టిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చేప కడుపులో నుండి డబ్బు పుట్టించిన దేవుడు నా దేవుడు నీ కొరకు అద్భుతం చేస్తాడు. కానీ నువ్వేం చేయకూడదు చెప్పండి. కానీ నువ్వేం చేయకూడదు? సావకూడదు, ఎండ్రి మేపు వెళ్ళకూడదు, కృష్ణానది దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళండి, స్నానం చేయడానికి వెళ్ళండి, సావడానికి వెళ్ళకూడదు, నిద్ర మాత్రలు మింగడానికి వెళ్ళకూడదు. ఇస్తాడు. 11:30 దాకా రాదు ఫుడ్, 11:45కి రాదు, కరెక్ట్ 12 గంటలకల్లా. కొంతమంది 12 గంటలకు ఆకలేదు, 1:30కి వేద్దే, అప్పుడు తీసుకొస్తాడు ఫుడ్. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? మా ఆయన గారికి పనులు లేవండి. నేను ఎంతగానో బాధపడతాను. ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ అనుకోని రీతిగా 10 మందికి పని చూపించే పని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్ టైంకి. గట్టి చెప్పండి. వీళ్ళ వారికి పని ఏమి లేదు. ఆమె సంతోషం చూడండి. ఓహ్ మై గాడ్. ఏ పని లేదు, కానీ ఎలా పోషింపబడతాం. దేవుడు ఒక పని కల్పించాడు, 10 మందికి ఆ ఫుడ్ పెట్టే పని. ఏంటిది? ఏమండి, దావీదు కంగారికి పోయాడు అదులాం గృహలో. ఏ గృహలో? ఏమండి, ఆర్ యు రెడీ? మీ గృహంలోని కంగారు పడిపోతున్నారా? ఇప్పుడు కంగారు పడుతున్నారా? నాకు తెలుసులేండి, అందరం కంగారు పడేవాళ్ళమే. మా చెల్లి పెళ్లి కాకపోతే అందరం మా ఇంట్లో అదులాం గృహలోకి వెళ్ళాం. కొన్ని కాలం, 1 సంవత్సరం ఉంచాడు అదులాం గృహలో. ఎవరు వచ్చినా మా పెళ్లి జరగట్లా. అదులా గృహలోకి వెళ్తే దేవుడు అన్నాడు, నువ్వు కంగారు పడకన్నాడు, రైట్ టైంకి వస్తుంది అన్నాడు. కరెక్ట్ టైంకి పాప్. అదులాం గృహలో ఉన్న గొప్పతనం అది, కృపలోన ఉంది. ఈ తమ్ముడు ఎంసీఏనా?
ఎంసీఏ చదువుతున్నాడు. ఫీజు కట్టాలి, కట్టకపోతే 30,000 కట్టాలి. అందరికి స్కాలర్షిప్ వచ్చింది. దేవా ఎలా కడతా ఎవరు డబ్బులు ఇవ్వట్లా. ఎగ్జామ్ టైం కల్లా వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? ఎప్పుడన్నా పస్తు పెట్టాడా నిన్ను అదులాం గృహలో? పెట్టాడా? వచ్చిందా ఫుడ్? వచ్చేసిందా సహాయం? వచ్చేసిందా? మరే నీకు అంత కంగారు ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. అదులాం గృహలోనే నా దేవుడు దర్శించన్నాడు. కమ్ అవుట్ ఫ్రమ్ దట్. హల్లెలూయా. అదులాం గృహలో 7 సంవత్సరాలు ఉన్నాడు. దేవుడు తగ్గిన సమయంలో ఆహారం ఇచ్చినట్లుగా 3 పూట్ల ఒక్కొక్కడికి పెట్టి చివరాఖరికి 7వ సంవత్సరమున 400 మందికి ఫుడ్ పెట్టవలసిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే 3 లక్షల మందికి ఫుడ్ ఎలా పెట్టాలి? దేవుడు అన్నాడు 400 మందికి నువ్వు పెట్టావా అన్నాడు. నోరు మూసుకొని కూర్చు, 3 లక్షల మంది కూడా నేను పెడతానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? 10 మందికి సువార్త ప్రసంగం ఎదుట నిలబడటానికి భయపడిన నేను దేవా ఎలా వాక్యం అందిస్తాను? దేవుడు అన్నాడు 10 మంది ఎదుట నిలబెట్టింది నీవు కాదు, నేను. ఈ రోజున 1000 కొలది మంది వస్తుండగా దేవుడు నేను ప్రతి రాత్రి నమ్మండి నమ్మకపోండి ఏడిసి ప్లాన్ చేసేది ఇదే. నీ బిడ్డలు దప్పికతో వస్తున్నారయ్యా, వాళ్ళకి ఆత్మీయ ఆహారం ఇచ్చే సరుకు నా దగ్గర లేదు, దయచేసి జ్ఞాపకం చేసుకో. నా దేవుడు నాతో అనేది, నేను దావీదుకి అదులాం గృహలో ఆహారం లేనప్పుడు ఇచ్చిన వాణ్ణి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఇచ్చిన వాణ్ణి, 10 మంది ఎదుట నిలబెట్టిన నేను, ఆత్మీయ ఆహారం ఎదుట నిలబెట్టిన నేను, కోట్ల మందికి నేను నీ ద్వారా ఆహారం పెట్టగలను. 2 చేతులపైకి అది కృప అని చెప్పండి గట్టిగా. touch Lord in the name of Jesus. Touch. Hallelujah. 2 చేతులపైకి అది కృప గట్టిగా చెప్పండి. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను. ఆర్ యు రెడీ? పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నువ్వు నిలబడిన స్థానం కదిలినా, నీ కుటుంబం కదిలిపోయినా, సమస్యలు నీ మీదకొచ్చి పడినా, నా కృప నిన్ను విడిచిపోదు. నిన్ను అదులాం గృహలో ఉంచినా, నువ్వు అదులాం గృహలో ఉన్నావని మీ నాన్నకి తెలవకపోవచ్చు, అంటే అప్పుల గృహలో ఉన్నావని. నువ్వు అదులాం గృహలో ఉన్నావని బంధువులకు తెలవకపోవచ్చు, అగ్ని జ్వాలల నేత్రం కలిగిన వాడికి తెలుసు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. దేవుని ఆత్మ నాతో దుఃఖముతో చెప్పేది, ఇక్కడ కూర్చున్న వాళ్ళతో దేవుని ఆత్మ చెప్పేది, నేను ఇంత ఇరుకులో ఉన్నాను, కనీసం ఒక్కడన్నా వచ్చి నా ఇంటి ముఖాన్ని చూడ్డే. నేను ఇంత ఇబ్బందిలో ఉన్నాను, కనీసం ఒక్కడన్నా నా ఇంటికి వచ్చి ఒక ఆదరణ మాట చెప్పడే. నేను ఇంత ఇబ్బందిలో ఉన్నాను, నా ఇంట్లోకి వచ్చి పలకడే అని కలవరం పడుతున్న నీతో దేవుని ఆత్మ చెప్పేది, నిన్ను చూసే మనిషి ఒకడు లేకపోవచ్చు, అగ్ని జ్వాలల కలిగిన నేత్రం కలిగిన వాడు నీ గృహలో ఉన్నాడు. ఆర్ యు రెడీ? ఈ అదులాం గృహలో నువ్వు ఉన్నప్పుడు కృప ఎలా పొందుకోవాలి? కృప ఎలా పొందుకోవాలి? అదులాం గృహలో ఉన్నప్పుడు కృప ఎలా పొందుకుంటావంటే, అర్హత లేనివాడు అర్హత. నీకు అర్హత ఉందనుకో కృప నీ మీదకి రాదు, అర్హత లేదనుకో నీ మీద ఏమొస్తుంది? కృప. అది 1. 2, అదులాం గృహలో ఉన్నప్పుడు కృప నీ మీదకి ఎలా వస్తుందంటే, నోరు తెరిచి సుతిస్తే నీ మీద కృప వస్తుంది. నా నోటి మాట చెప్తే అది అబద్ధం, బైబిల్లో ఉన్న మాట చెప్తేనే. నీ మీద ఇటువంటి రోగ గృహలో, అపజయ గృహలో, నింద గృహలో, రోగ గృహలో, నిరాశ గృహలో, అపజయ గృహలో నువ్వు ఉన్నప్పుడు నీ మీద కృప పడాలి అంటే, 1 చెప్పాను ఎలా పడుతుందని, 2 ఇటువంటి గృహలో ఉంటే నువ్వు నోరు తెరిచి స్తుతిస్తే కృపని మీద పడిపోద్ది. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తావు. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 10వ వాక్యం నాతో పాటు చెప్పండి. ఐగుప్తీల దేశములో నుండి నిన్ను రప్పించిన
సరిపోలా, గట్టిగా. నీ దేవుడునగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. అదులాంగ్ రోలోనికి వెళ్తే సనుక్కుంటాం ఎక్కువ. ఏం ఎక్కువ? సనుక్కోవటం, గుసగుసలు సనుక్కోవడం. దేవుడు ఏం చేశాడంటే అది సనుక్కోవడం. దేవుడు అనేది అలా సనుక్కోకండి. నోరు తెరిచి నన్ను ఏం చేయండి? స్తుతించండి. స్తుతిస్తే నీ మీదకి ఏమొచ్చిపడిద్ది? బైబిల్లో ఉంటేనే సత్యం, సొంత మాటలు మనకు అబద్ధం. గట్టిగా 2 కొరింథీ రాసిన పత్రిక 4:13. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ఆర్ యు రెడీ? నోరు తెరిచి ఏం చేయాలి? స్తుతిస్తే నీకేమొచ్చేస్తుంది? కృప వచ్చేద్ది. ఆర్ యు రెడీ? ఈరోజు నేను అలా స్తుతిస్తారా? ఈరోజు మన అందరికీ మొబైల్ ఫోన్, సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. అందువల్ల సెల్ ఫోన్లో పాటలన్నీ ఫీడ్ చేసుకొని దానికి ఒక ఇయర్ ఫోన్ తగిలించి 2 చెవుల్లో పెట్టుకొని ఎప్పుడు ఆనందం అంటే ఇటు పాట ఎక్క దేవుడేమో నోరు తెరిచి పాడంటరా అంటే మీరేమో దెయ్యంగాడు ఎలా చేస్తున్నాడో చూడండి. మరలా ఐపాడ్లు ఉంటాయి, ఆ ఐపాడ్ ఇంతే ఉంటది, దానికి ఇయర్ ఫోన్లు తగిలించి చెవులో పెట్టుకొని అన్నయ్య సుతిస్తున్నాడంట రాత్రి అంతా. ఏంటిది? ఐపాడ్లో 2 ఇయర్ ఫోన్ ఇక్కడ పెట్టేసుకుని మన చెల్లెళ్ళు 1 ఆరాధన 4 ఆరాధనలో చాలా అర్థం కలిగిన పాట. ఆ పాట ఏంటంటే నన్ను ఎత్తుకో డాడీ అని. ఆ పాట చాలా అర్థం కలిగిన పాట. ఈ పాట చెవులో పెట్టుకుని పాడుకుంటే నిజంగా యేసయ్య ఒళ్ళో ఎత్తు పడుకున్నట్టే ఉంటది. నువ్వేమో పాట వస్తా ఉంటది, స్తుతిస్తావా? పొద్దున లేచి ప్రభువా రాత్రి అంతా స్తుతి యాగంలోనే ఉన్నాను ప్రభువా. దెయ్యంగాడి ఎలా మోసం చేస్తున్నానండి మనల్ని. ఆ వాక్మ్యాన్కి ఒక ఇయర్ ఫోన్ తగిలేస్తారు, పెట్టేసేసేసి. ఇక అందుకనే చాలా మందికి ఏంటంటే పాట పాడమంటే గట్టి పాడరు. దేవుడు చెప్పింది మూలక కండరా నాయన, నోరు తెరిచి స్తుతించండి అని. ఆమేన్, హల్లెలూయా. భార్య భర్తలు ఉన్నారండి, భర్త భార్యతో భార్య అనుకుంటది ఏమొచ్చిందో ఈయనకి అనుకుంటాను. వెంటనే పిల్లలు వచ్చారనుకో, పిల్లలు పెద్ద పాప చిన్న పాప వస్తుంటే స్కూల్ నుండి వచ్చేసేసి అంటే ఒరే నాయన ఏమైందిరా మా డాడీకి అనుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతించండి. ఎప్పుడైతే నోరు తెరిచి మనం స్తుతిస్తామో దేవుని కృప మన మీద ఆవరిస్తుంది. నోరు తెరిచి స్తుతించండి. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని కృప మన మీదకి వచ్చి పడింది. ఆరాధన, హల్లెలూయా, స్తోత్రం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఈ రోజు నుండి ఎవరన్నా సరే పాటలు పాడేటప్పుడు ఓ ఎప్పుడు ఆనందం అని వస్తున్నావు అనుకో, నువ్వు కూడా అనకండి. గుండెనొప్పి వచ్చేద్ది, ఎందుకంటే లోపల ఉన్న ఆవిరంతా పై తనేస్తుంది నీకు. అందుకే గుండెనొప్పులు వస్తున్నాయి చాలా మందికి పాట పాడినా. ఎక్కడా ఊపిరి అంత తుమ్మంట హచ్చక్కన్నప్పుడు ఇలా ముయ్యకూడదంట. మూస్తే లోపల గుండె నరం తెగిపోద్దంట. అందాక పాటలు కూడా అనుకోండి ఎప్పుడు ఆనందం నాగే. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట పలుకుతుండగానే, ఆ మాకు వలుకుతుండగానే, దేవుని ఆరాధిస్తుండగానే ఆ దుఃఖం నీ ఇంట్లో నుండి పారిపోతుంది. ఎప్పుడు దుఃఖముతో ఉన్న నా ఇంటిలను, నీ ఇంట్లో ఉన్న దుఃఖాన్ని దేవుడు పారగొడతాడు. ఎప్పుడు గట్టిగా స్తుతిస్తే దేవుని కృప నీ మీద పడుతుంది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఏమండి, దేవుని కృప ఓల్డ్ కాదు, కొత్తది, న్యూ. ఇక్కడ చెప్పండి, కొత్తది అనండి. కొత్తది. ఫోన్లో మాట్లాడతారండి కాల్ సెంటర్లో నుండి.
అదేంటో చాలా సైలెంట్ గా, హలో సార్, హలో సార్, యువర్ నేమ్ ఇస్ చార్ల్స్. మేడం ప్లీజ్ టాక్ లౌడ్లీ మేడం, ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి. ఓ అన్నయ్య నువ్వు అంటుంది అమ్మ. హల్లెలూయా. ఎవరు మనకి లేకపోయినను యేసయ్య మనకు సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని విడిచి పెట్టనట్టుండి దేవుడు. నువ్వు అనుకున్న ఎగ్జామినేషన్ లో పాస్ అవ్వకపోవచ్చు, నువ్వు అనుకున్న ఉద్యోగానికి రాకపోవచ్చు, నువ్వు అనుకున్న వివాహం జరగకపోవచ్చు, నువ్వు అనుకున్నది మొక్కలై ఉండొచ్చు, కానీ ఎబ్బేసిలా ప్రార్థన చేశాడు, గాడ్ ఆఫ్ ఇశ్రాయేల్, ఓ దట్ యు వుడ్ బ్లెస్ మీ అండ్ ఎన్లార్జ్ మై టెరిటరీస్. యెహోవా ఇశ్రాయేలు దేవా, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. మన దేవుడు మనల్ని ఖచ్చితంగా నిశ్చయముగా దీవించే దేవుడు. హల్లెలూయా. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు నవంబర్ 16 బుధవారం సాయంత్రం 6:30 నిమిషములకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు విజయవాడ. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ప్రక్కన గ్రౌండ్స్ లో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 8 గంటలకు, మూడవ ఆరాధన 10 గంటలకు, నాలుగవ ఆరాధన 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. ఫోన్ నంబర్ 970100 9704 100 9848482401.